అండి, వెల్కమ్ బ్యాక్ టు అనఘాస్ కుజిన్ ద టేస్టీ ఫుడ్. ఇవాళ టేస్టీ ఫుడ్ సోయా పాలక్ పులావ్. పాలకూరని మనం ఫ్రీక్వెంట్ గా ఇంట్లో యూస్ చేయాలంటే ఇంట్లో వాళ్ళు అందరూ ఇష్టంగా తినొచ్చు, తినకపోవచ్చు. కానీ దీన్ని యూస్ చేసి చక్కగా ఒక మంచి రెసిపీ చేసి పెడితే టేస్టీగా, ఇంకా పాలకూర స్మెల్ రాకుండా చూడటానికి కూడా బాగుండేటట్టు చేస్తే ఖచ్చితంగా తినేస్తారు. అది కూడా ఆనియన్ గార్లిక్ లేకుండా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ పాలకూరని ఒక బంచ్ ఫుల్ ఇలాగా 3 నిమిషాల పాటు బాయిల్ చేసేసి వెంటనే ఆపి చల్లనీళ్ళు పోసేసేయండి. ఆ తర్వాత మిక్సీలోకి ఇది వేసి ఒక స్టార్ అనీస్, 2-3 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, 3 పచ్చిమిరపకాయలు లేదంటే స్పైస్ కి తగ్గట్టు కొంచెం అంటే హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా కూడా వేసేసేయండి. బాయిల్ చేసిన పాలకూర మీద ఆల్రెడీ మనం చల్లనీళ్ళు పోసాం కాబట్టి పచ్చదనం అలాగే ఉంటుంది. ఇది ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి 5 ఐస్ క్యూబ్స్ వేసి ఫైన్ గా బ్లెండ్ చేయండి. కలర్ చూడటానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ కుక్కర్ లో అయితే పులావ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కుక్కర్ లోకి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి కరిగిన తర్వాత జీడిపప్పులు వేసి వేయించండి. జీడిపప్పులు ఈ క్వాంటిటీ ఆ క్వాంటిటీ అని చెప్పేదానికంటే ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకోవచ్చు. సో ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక దీనిలోకి ఒక ఫుల్ కప్ ఆఫ్ ఈ సోయా చంక్స్ ఉంటాయి కదా, గంట ముందే నానబెట్టిన ఈ చంక్స్ ని బాగా పిండి వేసేసేయండి. నేను ముందే నూనె వేయడం మర్చిపోయానండి. సో ఒకవైపు కనేసి నూనె వేసి ఆ నూనెలో చక్కగా ఫ్రై చేయండి, కింద అంటుకోకుండా. అంటుకుంటే కొంచెం ఇలా స్క్రాప్ చేసేసేయండి. 1 టీ స్పూన్ ఉప్పు, కారం వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఆ తర్వాత పాలకూర పేస్ట్ కూడా వేసేసి 1.5 టీ స్పూన్ ఉప్పు, సోంఫ్ 1 టీ స్పూన్ వరకు తీసుకొని వాటిని నలిపి వేసేసేయండి. ఆ తర్వాత 2 టీ స్పూన్స్ గరం మసాలా కూడా వేసి ఒకసారి సోయా చంక్స్ అన్నిటికీ పాలకూర పేస్ట్ అనేది బాగా పట్టేటట్టు కలిపేసేయండి. ఆ తర్వాత 1 కప్ గ్రీన్ పీస్ కూడా వేసి ఇంకొకసారి కలపండి. 20 మినిట్స్ ముందే నానబెట్టిన 1.5 డబ్బా లేదా 3 కప్పుల బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసేసేయండి. నెక్స్ట్ ఇందాక పాలకూర మిక్సీ పట్టిన జార్ లో కూడా కొంచెం నీళ్లు పోసి ఇందులో పోసేసేయండి. ఆ తర్వాత మెజర్మెంట్ ఎంతంటే 1.5 డబ్బాలు బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 డబ్బాలు నీళ్లు పోసేసేయండి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక ఫుల్ నిమ్మకాయని స్క్వీజ్ చేసి వేసేసేయండి. ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసి ఒకసారి మిక్స్ చేయండి. జీడిపప్పు దీంతో పాటు ఉడికితేనే చాలా బాగుంటుంది టేస్ట్. కలిపి ఒకసారి ఉప్పు రుచి చూసుకొని మూత పెట్టి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో తెప్పించండి, సరిపోతుంది. చూడండి, ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేయండి. అసలు పొడి పొడిలో ఆడుతూ ఉంటుంది, అలాగని మెత్తగా ఉండదు, మాయిస్ట్ గా ఉంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. టెక్స్చర్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. చూసారు కదండి, ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అది కూడా ఆనియన్ గార్లిక్ లేదు కదా, ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.